హలో అండి, నమస్తే. ఈరోజైతే ఒక యమ్మీ కర్రీ అయితే చేయబోతున్నాము. అదే ఫ్యాట్ విత్ శనగపప్పు కర్రీ. ఫస్ట్ మనమైతే ఒక కుక్కర్లో శనగపప్పును అయితే మంచిగా ఒక 70% వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ కొవ్వునైతే మంచిగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి అది వేడికిన తర్వాత ఉల్లిగడ్డ వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో వేసి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అది మనకు ఫ్రై అవుతున్నప్పుడే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకి అయితే బ్రౌన్ కలర్లోకి వచ్చిందండి. ఈ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న కొవ్వునైతే ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపు, ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు కారం, కొద్దిగా ఉప్పు కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా అన్నీ మిక్స్ చేసి మంచిగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి సన్నని ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. మనకి ఇలా కొవ్వు అయితే కొద్దిగా ఉడికిపోయిందండి. ఇలా ఉడికిపోయిన తర్వాత మనము పక్కన ఉడికించి పెట్టుకున్న శనగపప్పును అయితే ఇందులో వేసేద్దాం. ఇది మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇలా తీస్తే ఇలా మరి మనకు మంచిగా ఉడుకుతుంది. తర్వాత ఇందులో మనకు సరిపడినంత కొత్తిమీర ఆకు వేసి మరి ఒక 5 నిమిషాల పాటు సన్నని ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ, ఒకసారి ట్రై చేయండి. చాలా యమ్మీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఫ్యాట్ విత్ శనగపప్పు కర్రీ రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.